వెల్కమ్ టు ద సిరీ ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం బిగినర్స్ ఇన్వెస్టర్స్ చేసేటువంటి మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటువంటి ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే మార్కెట్ 10-20% ఫాల్ అవుతుందో వారు ప్యానిక్గా ఫీల్ అయ్యి వాళ్ళ ఫండ్ యొక్క నెగిటివ్ రిటర్న్స్ని చూసి వెంటనే రిడీమ్ అయితే చేస్తుంటారు. సో మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ అవుతుందో అప్పుడు రిడీమ్ కనుక చేసినట్లయితే నష్టపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అట్లాంటి సమయాల్లో రిడీమ్ చేయకుండా మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా అమౌంట్ని ఇన్వెస్ట్ కనుక చేసినట్లయితే మనకు ఎక్కువ యూనిట్స్ అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ అవుతుందో అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా అమౌంట్ తోటి ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే తక్కువ ప్రైస్లో యూనిట్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఇదొక మంచి ఆపర్చునిటీ. సో ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ ఆపర్చునిటీని వాళ్ళైతే యూటిలైజ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి రాంగ్ ఫండ్ సెలెక్షన్. సో చాలా వీడియోలో చూడడం కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైతే ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారో సేమ్ యాస్టేజ్గా అదే ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం కానీ ఇట్లా గోల్ బేస్డ్ లేకుండా వాళ్ళకు నచ్చినటువంటి ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రాంగ్ ఫండ్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో లాంగ్ టర్మ్ కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే నష్టపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్లో బంధన్ స్మాల్ క్యాప్ అనేది 30% రిటర్న్స్ ఇచ్చింది. సో చాలామంది ఈ ఫండ్ అనేది ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందని చాలామంది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. సో షార్ట్ టర్మ్ కోసం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలామంది ఈ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి నా దగ్గరికి పోర్ట్ఫోలియో రివ్యూ కోసం వచ్చినప్పుడు చాలామంది బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. టర్మ్ గోల్స్తో ఉంటారో వాళ్ళకి ఈ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో చాలామందికి నెగిటివ్ రిటర్న్స్ కూడా వచ్చాయి. సో ఇక్కడ జరిగినటువంటి మిస్టేక్ ఏంటంటే వారి యొక్క అసెట్ అలొకేషన్ అనేది టైం హారిజన్ లేకుండా అట్లాగే వాళ్ళ యొక్క గోల్ బేస్డ్ లేకుండా ఆ ఫండ్ని సెలెక్ట్ చేయడం వల్ల నష్టపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంది. చాలామంది నష్టపోయారు. సో ఇదొక రకమైనటువంటి రీజన్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐవి తక్కువగా ఉంటే మంచి పర్ఫామ్ ఇవ్వదని, ఎన్ఐవి ఎక్కువగా ఉంటే మంచి పర్ఫామ్ ఇస్తుంది అనేటువంటి ఇట్లాంటి ఒక అపోహ అయితే ఉంటుంది. సో ఎన్ఐవి క్యాలిక్యులేషన్ అనేది దాని యొక్క స్ట్రాటజీస్ని బట్టి ఉంటుంది. సో ఎన్ఐవి అనేది పెద్ద మ్యాటర్ కాదు. సో మంచి ఫండ్ని మీ యొక్క గోల్ బేస్డ్ ఫండ్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి డిసిప్లిన్గా ఎస్ఐపి చేయకపోవడం. సో చాలామంది ఎస్ఐపి అయితే స్టార్ట్ చేస్తుంటారు, కొన్ని రోజులు ఎస్ఐపి చేసి తర్వాత మళ్ళీ స్టాప్ చేస్తుంటారు, మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు. ఈ విధంగా డిసిప్లిన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మీరు పవర్ ఆఫ్ కాంపౌండ్ యొక్క మ్యాజిక్ని కోల్పోతారు. సో ఈ విధంగా కన్సిస్టెంట్గా ఎవరైతే డిసిప్లిన్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. షార్ట్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయాలనుకోవడం. సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది 5 to 6 years లేదా 7 years పాటు ఎవరైతే కన్సిస్టెంట్గా డిసిప్లిన్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు మాత్రమే వెల్త్ని జనరేట్ చేస్తుంటారు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 6 months or 1 yearలో మాకు రిటర్న్స్ రావట్లేదు, రిటర్న్స్ ఎక్కువగా రావాలి, 12% రిటర్న్స్ రావాలి, 15% రిటర్న్స్ రావాలి అంటే రావు. సో ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వారికి మాత్రమే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి, వాళ్ళు మాత్రమే వెల్త్ని జనరేట్ చేయగలుగుతారు. సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ గేమ్ ఇది. సో ఎవరైతే లాంగ్ టర్మ్ దీంట్లో కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు మాత్రమే వెల్త్ని క్రియేట్ చేస్తారు. ఎవరైతే షార్ట్ టర్మ్లో దీని నుంచి ఎగ్జిట్ అవుతారో వాళ్ళైతే ఖచ్చితంగా నష్టపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అనేది వొలటాలిటీగా ఉంటుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు మాత్రమే వెల్త్ని క్రియేట్ చేస్తారు. షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అయిన వారు ఖచ్చితంగా నష్టపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా బిగినర్ ఇన్వెస్టర్స్ ఈ విధమైనటువంటి మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మీరు ఎట్లాంటి మిస్టేక్స్ చేశారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.